ముండ కొడుకు పొద్దుగాల బియ్యం తెచ్చుకో అంటే పోలేదు ఆ గండాల మోపైండు తలకాయ నొత్తాంది మీదమ్మన్ను గీ పని కూడా సాతనైతే లేదు కొద్ది బరువు లేదు తొవ్వంటి కూడా ఎవరు అత్తలేకపాయే గీలేరా పెళ్ళి అసలే సీనియర్ పీసినారి ఈడింకా ఇలా అయ్యా ఇంకా ఈయనకైనా పీసినారి కాలేజీ రోడ్డు ఎంపీపీసీ ఇదంతా పిల్లలు ఇంటికనే ఎత్తున్నా వాళ్ళు బాగా పరిశ్రమలు ఉన్నట్టున్నారా అయినా వీళ్ళకి ఏం ఖర్చు ఇక మొత్తం వాళ్ళే పెట్టుకోవాలి మేమైతే పోయి పక్కనే వస్తానే మోసి మోసి ఆగో ఈ పాయింట్ ఉన్నది కదా ఈ సీనోళ్ళు ఇంటికన్నా నన్ను ఎత్తా బరువు బాగా అవుతుంది బా వీడు ఇంగ్లీష్లో కూడా కొట్టించిండు సీనియాడు అసలే పీసిన అంటే ఇంకా ఇంగ్లీష్లో కొట్టించిండా ఉన్నావా పిల్లగా ఏంటదే ఇగో ఈ బియ్యం బత్తా మీ ఇంటికాడ ఉండని అప్పటికి మీ అన్న వచ్చి తీసుకుపోతాడు అయ్యో కొంచెం బట్ట రాదు మెడలు వస్తాయి బాగానే బరువుందా అదనేమో గవ్వే బరువు చేస్తున్నావా ఈ మొద్దు మొగ పని తీసుకొచ్చి పోరా అంటేనేమో పనికి వేయండి మీ అన్నగాడు ఇవ్వాలమ్మయ్యా వదనే ఏం మోస్తారు మన్ను మోస్తారు మీ అన్నగారికి అయితే గీంత కూడా పట్టలేదు నువ్వు బండ్ల మీద బుర్ర బుర్ర తిరుగుతావు గా నాకు తొవ్వటి కలిసి మర్చుకుని కదా ఎత్తుకరాకుండా నువ్వు అన్న పట్టుకత్తు కానీ ఇవాళ పెళ్లి పత్రిక వచ్చింది వదిన ఇప్పుడే వచ్చి చూస్తున్నా అవునా ఏ లగ్గాలు బాగానే ఉన్నాయి మాకు 5-6 పిలిచిర్రు మొన్న ఇంటికి వచ్చి పెళ్లి కారట్ ఇచ్చిపోయిండు ఎవరికి పోవడో ఎవరి లగ్గం పోవడో అర్థమైతలేదు అందరు మళ్ళీ దగ్గర వాళ్ళే ఇల్లేవలో సీనా సీనియర్ లేడా అబ్బో అందే పెళ్లి అవునా ఏడ దోరింపైంది అది ఎల్లిగడ కాలం అయిందట అబ్బో వాడు రూపాయి కట్టం పెట్టుకుని మన లగ్గం ఎట్లా చేస్తాను మొత్తం అక్కడనే అదినే ఇక్కడ ఏం లేదట ఇక అక్కడైతే ఏమున్నది పిల్లల మీద సగం కొరుకుతాడు అంతే మరి అదే ఆలోచించి అక్కడ వేసుకుంటున్నట్టున్నాడు అబ్బో మంచిగా మాత్రం ఆయనకి ఊరు మీదనే రూపాయి పోనీయడు ఇక లగ్గానికి వస్తే ఆడు బాగానే పెడతాడా అదే అదే ఒక్కటే బిడ్డనట అందుకే ఆడు అక్కడ వేసుకుంటుండు అబ్బా అంతే పోయి బుట్టలు పడ్డట్టు అయింది కదా పైసలు పట్టాయని మరి పోరండి నౌకరి అయిన పట్ట గాయంత పైసలు ఇయ్యరా మరి ఎక్కడ వదినే అయ్యో నౌకరి ఎక్కేది హైదరాబాద్ పోతుండు వస్తుండు ఏమనంటే వీళ్ళే పైసలు పంపిస్తున్నారు కోసిని పాపం పాడుబడా మరి ఊర్లోనే నౌకరు చేస్తాను నా కొడుకు హైదరాబాద్ ఎలుగ పెడతానని బాగానే మాట్లాడిండు అలా అయ్యాకు కట్నం బాగా రావాలని అట్లా చెప్పుకుంటుండు అదే మరి పోరిక తుట్టదనే చెబుతుంది ఏమున్నది అలా బోర్ నట్టుకునే బోర్లు వేసిండ్రు కదా కోపనియే ఇక ఏం చేసుడు 18 కిలోలు వస్తానాయి ఇక గివే తినడు కాదు పిల్లగా మీ అన్న బియ్యం తెచ్చి పొడుగు చేస్తాడా ఇవే బియ్యం తింటాను ఇప్పుడు పొద్దుకంగా ఈ అత్తే ఈ బియ్యం పట్టుకొస్తే ఈయన పావుసండి బియ్యం పెడతా లేకపోతే పొద్దుగాల పట్టుకొస్తాడు ఈ మానబాబుడు ఎప్పుడు వస్తాడు ఈయనతో ఉన్నది గోస రాజ్యాలు దిగి దేశాలు దిగి వచ్చేవరకు ఏ వాళ్ళు అవుతుందో ఇక అవే కాదు పిల్లగా ఇక మీ సన్న బియ్యం తింటామా ఇవే కోపం బియ్యం ఇచ్చుడు ఎక్కడిది మన్ను ఇస్తాను మన మీద మన్ను ఏ ఊర్లు ఇచ్చి పాడి చేస్తాను కానీ మన ఊర్లోనైతే ఇంతవరకు లేదు ఈ వరకు ఇచ్చిన దిక్కే లేదు ఇక గివ్వే తినుడు గివ్వే మా బతుకు ఏం చేసుడు మీ అన్నను పంపిస్తే పట్టుకొస్తాడో మరి ఏం చేస్తాడో పైలం పిల్లగా మరి గివ్వే మరి బియ్యం పైలం కోళ్ళు కోతులు వస్తాయి నోట్ల మన్ను పడే కథ అవుతుంది పోతే ఆ చెల్లకు కూడా చెప్పు మర్చిపో పైలంగా కాపాడు పోయేస్తా వదినే బియ్యం కడిపోయిందట రాగా మాడనొస్తుంది అని వేసిపోయింది లేదట ఏడో పోయిందట ఏమో ఏడో పోయిందట 10 పోయిందట బియ్యం కడికి నేను ఎప్పుడు ఎత్తినే నువ్వు వచ్చి ఇవ్వరా కట్టు కాదు మరి పోయినప్పుడు తీసుకొస్తే ఏమైంది ఇవ్వరైతే తేయడానికి నాకు పని ఉండి పోయినా నేను ఆడ పెళ్లి పత్రిక వచ్చింది
మా సరే కానీ పత్రిక ఆడ పెట్టి ఏమైనా కూరగాయలు తెస్తే నేను అంటున్నావు కదా ఇంకెంతసేపు అనుకుంటుంటావు పోతాగు మా పెళ్లి పోతా అసలేమో సీనియర్ మా అవ్వగం కానీ పెళ్ళికి ఇంట్లో పెళ్లి పోయడానికి సామాన్లే ఉన్నాయి చెప్పు సామాన్ లేకపోతే పెళ్లి పోతా కొత్త బట్టలు లేవు ఏమి లేవు ఉట్టినా పోతావా పెళ్లికి పెళ్లికైతే పోదాం మనం మంచిగా రెడీ అయిపోయి మంచిగా తినేద్దాం మాది నత్తంది ఆ పెళ్లికి పోయి తినచ్చేటట్టే ఉంది నువ్వు పోయి ఏమైనా కూరగాయలు లేకపోవాలా మన ఇద్దరం మంచిగా పోయేద్దాం ఆగు ఎందుకు నువ్వేది ఏదో ఒకటి కూర అనుకో లేదు ఎట్లా అనమాటావు కూర మళ్ళా కనెక్ట్ మళ్ళా తాగు పంచాయతీ కూడా అయితే మంచిగా పొతం చేసుకున్నావు పంచాయతీ తిరిగితే నార్మల్ అటుకే తుంటారు అనుకున్నావా డీజిల్ మాదా పైసలు ఇవ్వవా నువ్వు అడిగినా పిల్ల అడుగు తీయాలి రేపు పొద్దులరా సరే రేపు పొద్దుగాల దుందాం పాటు మరి కారు తెలిపోయేటట్టు దుందాం పాటు ఏం వర్లు పోతాను ఈసారి ఇప్పుడే పొత్తున్నాను చూస్తాను అదే మంచిగా ఉంటుంది సంగతి ఎప్పుడు అలుపుతానవరా ఇక 2 రోజులు అయితే అలుపుతాను ఇక అవు కానీ ఈ రాజుగాడు సర్పంచ్ ఏమనే బాబు అడుగుతా తాగుపోతాడు కాదు ఎట్కెట్టేస్తారు ఓటు ఇంత నాకు కలిసి అన్న నేను చేస్తా నాకే ఎవరైతే ఊరికి మంచి చేసేవాళ్ళు అయితే అయిపోయా ఊరికి మంచి చేసినట్టు తాగుబోతానికి తావురా పొద్దుగా లేస్తే నైట్ కూతుంది బాగా మాట్లాడాడు ఏ తాగుతానికి అయితే మరి అంటే ఇప్పుడు ఊరికి మంచి చేస్తే అయిపోయాలి అరే ఆ తాగితే తినకుంటే మనకు ఊరికి మంచి చేస్తే అయిపోయా అంటున్నా ఉన్న పోరాట చేయకూడతారా వాడు వేసి పోరాడు రా సరే చూద్దాం పాటు ఆ వారికి ఇంకున్నది ఆ టైం అందరు చెప్తారా రాజుతో ఏమైతే బిడ్డ రాజు నిలబడుతున్నాడు అని అంటాడు సర్పంచ్ వార్డ్ మెంబర్ సర్పంచ్ కి వార్డ్ నెంబర్ సర్పంచ్ కి రాకక్కడ తాగుకుంటున్నాడు వాడు సర్పంచ్ నిలబడ్డాడు అంతేనా సీను మరి రాగానే ఇప్పుడు పొద్దుగా తాగుతుంది కదా అరే ఆడ తాగుతాను కదా మరి మనకేమైనా మందు వస్తారానే ఈ సత్యగా కూడా నిల్చున్నాడు కాదురా కరెక్టే మన సత్య కూడా ఉంటాడు బాగున్నాయి తీసుకోవచ్చు మనకి ఇవ్వచ్చు ఇద్దరు ముగ్గురు తయారవుతారు నేను ఉంటానంటే అవుతారు మరి అవురే ఈసారి ఓటుకు ఎక్కువ అడగాలి వాళ్ళు ఏమి లేదు 200 300 చూపిస్తారు ఇప్పుడు ఎత్తన్నారు 2,000 అడగాలి అవు మరి అందరి దగ్గర పైసలు తీసుకుందాం తీసుకొని మనం నచ్చిన కోటి నేను అనేది కదా రాకపోతే ఎక్కువ నేను 500 ఇచ్చిన అనుకో 1000 ఇచ్చిన చెప్పాలి ఆ 2,000 ఇచ్చిపోతాడు అంతే నచ్చిన అది కరెక్టే మరి అట్లా ఇద్దరు మనకి ఎక్కువ పైసలు మరి సరే దానికి మన 10 నాడు బియ్యం వేసింది కాడ ఇంటికాడ ఉన్నాయి ఉన్నాయి ఎవరు పోతే అదే అడుగుతున్నారా చెప్పిందని అడుగుతాను పన్నెండు కాడ వేసినా గేట్ పోతే పెద్ద బంగ్లా కడితే గల్లకి ఇంకెవడ వస్తారా వీడికి ఇప్పుడు నేను కట్టలేమన్నా అడిగినా అదే ఎటు పోతే పన్నెండు కాడనే ఉంటాయి సరే సరే నేను పోతున్నా రేపు దున్ను మా మడి సరే బాబు దుంతారు రేపు మీరు కూడా దుంతాయి అన్ని ఒకగానే దున్నుతా రాజు కూడా ముగ్గురు కథ అదే సినో ఓ సినో ఓ రేటు సినో ఏమైంది బావా ఎటు పోతున్నా మంచిగా తయారయ్యారు పెళ్లికి పోతున్నాం బావా సరే కానీ మీ అక్కడ బియ్యం బత్తి వేసిపోయినాడు కదా ఎప్పుడేసింది తను బరవైతుందనే దించిపోయినాడు నన్ను తీసుకురమ్మన్నది ఏమో బావా నాకు తెలియదు తలకాయ తక్కువ ఏ పని చేసినా అట్లా చేస్తాను మరి ఎవరి ఇంటికాడ వేసినట్టు ఎవరి ఇంటికాడ వేసిందో ఏమో బావా మా ఇంటికాడ అయితే వేయలేదు మరి కొన్నాడు దాన్ని అడుగుదాం అనుకుంటా చేను పనికి అయింది వచ్చినాక అడుగు ఏమైతుంది బావా వచ్చినాక అడుగు ఏడేసిందో ఏమో మర్చిపోయింది కావచ్చు నీకు పొరపాటున నా పేరు చెప్పిందో ఏమో సరే దాన్ని అడుగుతా అడుగు బావా మర్చిపోయినట్టు ఏడేసిందో ఏమో చిన్న పని కూడా ఏంది హీరోయిన్ లాగా తయారైనావు
ఇంత మంచిగా ఉన్నావు అంటే పోండి. వస్తున్నా ఇయ్యాల నా జిట్టు తగ్గట్టుంది. నిజంగానా అంత బాగా రెడీ అయ్యానా? సరే కానీ పెళ్ళి పోదాంపా. సరే పా, లేట్ అవుతుంది. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది కదా? ఉండదా గుడి అన్నప్పుడు ప్రశాంతంగా ఉండదా? అదే మీ ఇల్లు ఉన్నది చూడు, కొద్ది ప్రశాంతంగా ఉంటుందా మీ ఇంటికనైతే? మా ఇంటికాడ ఏమైంది ప్రశాంతంగా ఉండకుంటే? కొద్ది ప్రశాంతంగా ఇంటికి వస్తే ఎప్పుడైనా పట్టించుకున్నారా మీ వాళ్ళు నన్ను? పట్టించుకోకుండా ఏం చేసిరు? మంచిగా చికెన్లు మటన్లు తెచ్చి గోలు ఇచ్చి అండి పెట్టిరు. ఇంకేం చూసుకోవాలి? బాగా తెచ్చిపెట్టిరే, తెచ్చిపెట్టబట్టునే నేను తిని ఇట్లున్నా. అవును, అందుకని ఇంత లావైన కనబడతలేదు నీకు. ఇంకా పెళ్ళప్పుడు ఇస్తాను ₹1,00,000 ఇంతవరకు దిక్కులేదు. ఇంకా బాగా తెచ్చిపెట్టిరా నాకు. గాని కాసుకుంటే 30 లక్షలు ఇస్తారు. ఆడు బాగా చదువుకున్నాడట, 30 లక్షలు ఇస్తారు. జాబ్ చేస్తుండట. నువ్వేం చేసినావు అప్పుడు? నువ్వేం చేస్తున్నావు? వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం చేస్తే నేను సంపాదిస్తలేనా? వ్యవసాయం చేసిన వాళ్ళకి 1,00,000 ఇచ్చుడే ఎక్కువ. ఇంకా ఇంత కూడా ఇస్తారు, ఆగలేవు. ఎందుకు ఎగిరిత పడుతున్నావు? మా ఇచ్చినట్టే ఉన్నది. మస్తు అందంగా ఉన్నాయమే. అబ్బా నిజంగానా? అంత అందంగా ఉన్నానా? ఇంట్లో అందరూ నేను వస్తుంది. హలో అన్న ఎక్కనవే? ఇగో అది నేను పెళ్ళికి వచ్చినవరా? మరి నార్మల్ దున్నా అదే దున్నేవారా? దున్నా ఎటువైనా నువ్వు పెళ్ళికి వచ్చిందా? అబ్బా మంచిగా తినవేనావానే? ఇక తినకపోతే ఏం చేయాలరా? అత్తారు ఏమైనా పెడతాట్టున్నారా? మా వాళ్ళని బదనం చేయడానికే ఉన్నావా నువ్వు? ఎప్పుడు మా వాళ్ళ మీద ఎడతావు? ఫోన్లో కూడా చక్కగా మాట్లాడవా? ఇప్పుడు పెట్టి రాయే, అందుకే పెట్టకుండా ఎందుకు మా వాళ్ళని బదనం చేస్తావు గట్లా? మీ వాళ్ళు బాగా పెడతారు కదా. మా వాళ్ళు పెట్టందే నేను వచ్చిందా నీ దగ్గరికి? నువ్వు వచ్చినవే మీ వాళ్ళు పెట్టి రాయేమన్నా? పెట్టి సాగనం పంది వచ్చిందా అంటున్నా. మా వాళ్ళు ఒక్కనాడన్నా మటన్ తెచ్చి పెట్టి రాయే మీ వాళ్ళు. మటన్లు చికెన్లు అన్ని గోలు ఇచ్చి మరీ పెట్టి అదే అబద్ధాలు ఆడకు మా వాళ్ళు. తినడానికి మంచిగా ఉంటే సరే కానీ ఫోన్ మాట్లాడు. చెప్పురా. సరే సరే బొక్కలు అయితే మంచిగా తినరా ఇక. సరే సరే నేను అప్పటి వరకు వస్తాను చేయరా. సరే అన్న. సరే కానీ గిట్లనే లొల్లిలు పెట్టుకుంటుందామా? పెళ్లి కడికి పోదామా? పోదాం పా ఇక. పెళ్లిలో కూడా గిట్లనే వర్రు మంది ముందట ఇజ్జత్ పోతుంది. ఇక చక్కగా నడువు, మంచిగా పెళ్లి పోయి ఇంటికి పోదాం. నివడుతుందా? ఏం వర్రకు ఎక్కువ తక్కువ. ఓ మనిషి లే, ఎంతసేపు అంటావు? లే అంటే వస్తుందా? పెద్దమ్మ ఏం కూర వండినావు? రొయ్యలు టమాటాలు వేయాలి. అవునా? మా కూరగాయలు నమ్మంటే అస్సలు ఎత్తలేడు. ఎత్తలేడా? కూరగాయలు చేయలే, ఏం చేయలే, అట్లే పచ్చడి వేసుకొని తిన్నాం. ఎప్పుడు తెస్తాడో ఏమో, తెమ్మన్నది ఎత్తలేడు. ఇంకేటో వేయండు, ఇంకా అత్తలేడు ఇంటికి. మొన్న ఎటువైనా మస్తు తయారైపోయినావు. పెళ్ళికైనా పెద్దమ్మ మంచిగా తయారైందా? మస్తు అయినావు తయారు, మస్తున్నావు. అవునా పెద్దమ్మ మంచిగా తయారైందా? మస్తు సూపర్ తయారైపోయినావు. మనం అరే చూసినావా? అరే చూసిన తలకాయ తక్కువ నువ్వే ఎన్నో పెట్టి మర్చిపోయినావు. ఏ ఊక నువ్వు మీద కన్ను పెట్టుకొని ఏడా చూసినావు అని నాలుగు వేసేది. నీ అబ్బాయి ఇప్పుడు బియ్యం దొరకలే అనుకో, నెల అంతా పస కూడా సత్తుడు అవుతుంది. నువ్వు బియ్యం గిట్లా దొరకకపోవాలి పెళ్లి చేస్తా. నేను తెచ్చిన బియ్యం. అరే పొద్దున లేకపోయినావు. నేను ఎవరు ఏమన్నాడు తెచ్చడానికి అక్కడి నుంచి వచ్చావు? నాకు ఎక్కడంగా మాడ గుంజు పాడంగా నా లింక్ చేసిన మరి లేవాట మీ తమ్ముడికే చెప్పిండయ్యా. పాయ అడుగుదాం పాయ. నీతో కోసం బియ్యం నీకు ఏ సాతగాక నన్ను కోసం ఏంటిది దొరకకపోతే నీ పెళ్లి ఇదానికే ఉన్నది. ఏమన్నాడట?
వారేసి వచ్చింది. నన్ను కోసం ఉంచుకుంటాను అమ్మే పొద్దుగా నేను చిట్కలు వారేసిపోతేమో నేను ఎవరిదే మాడే బియ్యం కట్టేసుకోరా నీ పని నీ అమ్మ నేను ఎవరిదేమన్నాడు మరి బియ్యం పోతే మళ్ళీ ఎట్లా ఉపాసం ఆయన పోతానే అటే పీక్కున్నాయి పోదా మరి అడుగు మొదలు నువ్వు రా బట్టు గిందికే ఉన్నావు నాడు చూపెట్టు. అయ్యో నా మీద లేచినట్టు కాదు చెప్పిన పని చేసాత కాదు కానీ ఏమైనా గట్లలో పెట్టుకుంటారు మా కన్నా పెద్దలు గట్లలో పెట్టుకుంటారు లొల్లెక్కడిదే నీవు పొద్దుగాల అప్పుడు బియ్యం బత్తి వేసిపోయాను నీ మొగనికి చెప్పిన బియ్యం బత్త ఎక్కడిది నేను రాలేదే పోలే అడగలే నిన్ను అడిగినా బావా లేదన్నా కదా బియ్యం బత్త ఎక్కడ ఉంది నిన్న మూత కళ్ళ ఏడేసావు ఆగో నువ్వేడ చూసావు మీది కళ్ళు పెట్టుకొని ఇలా చదువుతానా కాదే అరే అల్లు కాదు ఇల్లు అనుకుంటారా మీద మీద పడుతుందా సంతం మరి, ఇలాంటికే ఉన్నావు దేనికి లేవు నీ మొగడాడే బయటకి ఏంటి అక్క వస్తాను కదా అవు పిల్లగా మొన్న బియ్యం వేసిపోతే బియ్యం లేమంటారట కదా ఇంటికత్తే ఏటు పోయినా వదిన అన్నీ ఉన్నాయి అవి ఏది మరి ఆగో మీ అన్నతో బియ్యం లేవేమిలేమంటాడు మొన్న చెప్తే అదే ఉన్నాయని అరే మరదలు లేవంటారు అంటే ఎటు పోయినా బియ్యం ఉంటాయి కానీ నిన్నే ఎప్పుడు చెప్పినావు బియ్యం ఉన్నాయని నీకు మొన్న చెప్పలేదా నీకు నాకేనే చెప్పినావు నువ్వు మళ్ళీ నీకు ఏడో చెప్పినట్టే నువ్వు అన్న కూడా ఆ బియ్యం నువ్వు కూడా అవుతుంది అగో మీది మీది కత్తున్నావు బాగా అక్కడ పెట్టినట్టు నువ్వు కూడా నన్ను కొడతావేంది బావా నువ్వు బియ్యం కత్త లేవని చెప్పలేదా లేవన్నా పొల్ల ఉంటే చెప్పదు నా బావా ఏ తూ తమాషా నాకేగా అవునే బియ్యం కోసం పూరి బాధ చెప్తాను తెలివి అడి కావాలా పోడా పోడా నేను బియ్యం తెచ్చి పెట్టావు పిల్లగా సప్పుడు చెయ్యవు మానవుతా పెట్టుకోలేదా మీ అన్నకి ఇవని ఇన్నే పెట్టిన వదినే మరి అది లేమంటది కదా పోడా అదే నువ్వు ఏడ తాగి ఏడా చేయి మర్చిపోయినావు అది అన్నది పట్టుకుంటాడు వాడు ఏం లేదు నువ్వు బియ్యం లేవు బత్తలే వేయలేదు లేదు అదేనో వారేసి వచ్చింది నీకు మొన్న చెప్పలేదా నీకు పొలం కాడ నీకు పూరి చదువుకున్న పూరిరా ఎట్ట పడేదానికి ఇట్లా మాట్లాడితే అరే మరి పెట్టిపోయిందని నేను పిచ్చిదానా నువ్వే మీది కళ్ళు పెట్టుకొని ఏడా చూసినావో ఏం చేసినావు ఈ సంచులు కూడా బియ్యం ఆగో ఈ సంచి అదే ఆగో చూసావా ఇయో ఇదే సంచి అయ్యో సంచిలో బియ్యం లేవు కదా ఏడ పోసి వచ్చినావు బియ్యం ఇదే సంచి ఏడ పోసినావే ఇళ్ళనే తెచ్చిన బియ్యం అయ్యో దేవుడా అయ్యో. పిల్లగా, నీ మొఖంలో మసిలిన బియ్యం ఏమి? అయ్యో చూసినావా నల్ల మొక్కపడా సంచి ఉన్నది కానీ సంచిన బియ్యం లేవు ఓ పిల్లగా నీ మొఖం బోర్లయ్యా నమ్మి సంచి పెట్టిపోయినందుకు ఇంత బియ్యం మాయం చేస్తారా నాకేం వరకు వదినే నాకే నేనే తీసుకున్న బియ్యం నాకే ఇచ్చింది 400 రూపాయలు ఇచ్చి కొండవేనా మర్చిపోయినా బుజ్జి ఏంది 400 రూపాయల బియ్యం అనుకున్నదా మొన్న నేనే తీసుకుపోయినా చూసినావు పిల్లగా ఇదేనా పాపం ఈ పాపం పాడువాడా ఈ బియ్యం అమ్ముకుంటారా నువ్వు ఇంట్లో నమ్మి పెడితే బియ్యం అమ్ముకోమన్నా నిన్ను ఇంకేమి దొరకలే ఇంకా నీకు అమ్ముకోకపోతే ఏం చేయమంటావు ఇయ్యాల రేపు పెళ్లిపోతే ఎట్లా పోతురు మంచిగా అఫీషియల్ గా రెడీ అయి పోతురు అందుకనే బియ్యం అమ్ముకొని మేకప్ సామాన్లు తెచ్చుకున్నా అంటే ఇప్పుడు వాళ్ళే అనుకొని తెచ్చుకోమన్నారా నేను మరి పైసలు ఇవ్వమంటే ఇస్తున్నా నువ్వు అందుకని అమ్ముకున్నా ఎవరైతే నీ బియ్యం ఉన్నాయి కదా అమ్ముకున్నా వా చూసినావు పిల్లగా ఈ పాపం పాడువాడా బియ్యం ఇట్లా అమ్ముకొని ఈ పని చేస్తుందా బియ్యం దొరికినాయి నీకు నల్ల మొక్కపోడా ఏమన్నా సామాన్లకు తెచ్చుకుంటా అంటే పైసలు ఇస్తున్నావా అందుకని బియ్యం అమ్ముకున్నా చూసినావా ఇవాళ బియ్యం లేవు ఏం లేవు అన్నం ఎట్లా తింటావు తిందు ఇంటికి ఉపవాసం పెడతా నేనేనా నువ్వే 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 నల్ల మొక్కపడా. నీ మీద మన్ను చంపుతాను పొల్లేక పెళ్లికి పోతే ఇక బియ్యం అమ్ముకొని మేకప్ తెచ్చుకొని వేసుకొని పోతావు ఇది ఎక్కడ నన్ను ఉన్నదా న్యాయమా అన్యాయమా ఇది ఇట్లానా